శియున్ నీపాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ విష్ణుమూర్తి నీపాదముల దగ్గర ఎలా పెట్టాడయా మనసు అన్నాడు దుర్జటి. అంటే నిందాస్తుతి, ఎంత అందగాడివో. అంతటి మహానుభావుడు. ఆయన నడిచొస్తుంటే గంటలు మోగుతుండగా పరమేశ్వరుడు నడిచొచ్చి దగ్గర కూర్చుని ఆయన ఇలా బాగా దగ్గరగా ఉండి వాడి ముఖానికి ఆయన ముఖం తగులుతుండగా ఆయనకి కందర్పుడు అని పేరు. కందర్పదర్పము అమ్మును కందర్పుని యొక్క దర్పమును అణిచినటువంటి అందగాడు. కపర్ది అని పేరు. పెద్ద జటాజూటం, అరుణజటేశ్వరుడు. ఇలా జటలు వేలాడుతుంటాయి ఎర్రగా. ఆయన ఇలా వంగితే ఆ జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన ఆ జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే. హడిలిపోవద్దు, వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడలు ఆయనకి. మార్కండేయుడి ప్రాణములను ఉగ్గడిస్తుంటే నేను శివనామని చెప్తుండగా యముడు నన్ను ఏం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు. కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. దీనికి కోపం వచ్చింది ఆయనకి. ఏమిట్రా నేనేం చేయలేను, నిన్ను పాశం వేశాడు. ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడింది. ఆయన అంత భక్తితో నన్నేం చేస్తాడని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచొచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. చంపే యముడు చచ్చిపోయాడు. వెంటనే శంకరులు అన్నారు, వక్షస్థాడనమంత కస్య కఠినా పస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. తండ్రి, యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తంతుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏ మార్కండేయుడు పిలుస్తాడో ఎప్పుడు తంతావో ఆ కాలు నిప్పెడుతుంది. ఓ చెప్పిస్తాను వేసుకో, నా మనసు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతుంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా వంగి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడి చెవి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడి చెవి దగ్గరికి ఇలా నోరు పెడతాట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడి చెవి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడి చెవిలో. ఆయనేగా మొదటి గురువు లోకానికి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు.